ఈరోజు మన కోనసీమ టూర్లో భాగంగా మనం దర్శించబోయే ఆలయాలు ఏమిటో ఒకసారి చూద్దాం. దక్షిణ భారతదేశంలో ప్రముఖ శనీశ్వర ఆలయంగా పేరు పొందిన మందపల్లి శనీశ్వర స్వామివారి ఆలయం, ఏనుగు మహల్లోని శ్రీచక్ర మహామేరు ఆలయం, అతిపెద్ద మర్రి చెట్టు క్రింద అమ్మవారు స్వయంభువుగా వెలిసిన ధనమ్మ అమ్మవారి ఆలయం, తన భక్తుని కోసం కొప్పుతో వెలిసిన పలివెల ఉమా కొప్పేశ్వర స్వామివారి ఆలయం, సీతామాతచే పూజలు అందుకున్న వానపల్లి పళ్ళాళమ్మవారి ఆలయం, ఆది గణపతి అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం, క్షణంలో ముక్తిని ప్రసాదించే క్షణముక్తేశ్వర స్వామివారి ఆలయం, చాగంటివారు చెప్పిన కుండలేశ్వరం శివాలయం, నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం, వేద వ్యాసునిచే ప్రతిష్ఠించబడిన కేసనకుర్రు, యానం ఎదురులంక రహదారిలోని పంచముఖ ఆంజనేయ స్వామివారు, గుత్తెనదీవులోని ఆంజనేయ స్వామివారి ఆలయం. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మన రెండవ రోజు కోనసీమ యాత్రలో భాగంగా రావులపాలెం నుండి అమలాపురం వరకు గల ఆలయాలను దర్శిద్దాం రండి. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. ఇప్పుడు మనం ఉన్నది రావులపాలెం బస్టాండ్ సెంటర్. కోనసీమ ప్రాంతంలోని ముఖ్యమైన గ్రామాలలో ఇది కూడా ఒకటి. ఇదంతా రావులపాలెం బస్టాండ్ సెంటర్. ఇక్కడి నుండి ఎదురుగా వెళితే రావులపాడు సెంటర్ వస్తుంది. ఈ ప్రాంతంలో ప్రధాన పంటలు వరి, అరటి. అలాగే ఇక్కడ అతిపెద్ద అరటికాయల మార్కెట్ కూడా ఉంది. రైతులు వారు పండించిన అరటి గెలలను సైకిళ్ళు, మోటార్ సైకిళ్లకు కట్టుకొని రావులపాలెంలోని అరటికాయల మార్కెట్కు తీసుకువచ్చి అమ్ముతారు. ఈ అరటి మార్కెట్ నుండి ముందుకు వెళితే రావులపాడు కాలువ సెంటర్ వస్తుంది. ఇక్కడ నుండి విజయవాడ వచ్చి 161 కిలోమీటర్లు, ఏలూరు వచ్చి 99 కిలోమీటర్లు, అలాగే తణుకు వచ్చి 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కాలువ లొల్ల నుండి అమలాపురం వరకు ప్రవహించే పంట కాలువ. ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరి మన తరువాతి ఊరు అయిన మందపల్లికి వెళదాం రండి. మనం ప్రయాణిస్తున్న ఈ రహదారి వచ్చి జాతీయ రహదారి 216A, చెన్నై శ్రీకాకుళం ప్రధాన రహదారి. ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే రావులపాడు గ్రామం వస్తుంది. ఈ గ్రామం ప్రముఖ హాస్య నటులు రేలంగి గారి సొంత ఊరు. ఇప్పుడు వచ్చేది రావులపాలెం సెంటర్. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే రాజమహేంద్రవరం, విశాఖపట్నాలు వస్తాయి. ఎడమవైపుకు వెళితే ర్యాలి, వాడపల్లి, బొబ్బర్లంక గ్రామాలు వస్తాయి. అదే కుడివైపుకు వెళితే అమలాపురం వస్తుంది. రావులపాలెం సెంటర్లోని ఈ చిన్న ఆంజనేయ స్వామివారి ఆలయం చాలా పవర్ఫుల్, చాలా పురాతనమైనది కూడా. ఈ ఆంజనేయ స్వామివారి పేరు భక్తాంజనేయ స్వామివారు. మీరు దర్శించుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి అమలాపురం వైపు వెళదాం రండి. ఇది వచ్చి కోనసీమ ముఖద్వారం. ఇక్కడ గల ఆర్కే టిఫిన్స్ చాలా ఫేమస్. ఈ హోటల్లో తెలుగు సాంప్రదాయ అల్పాహారాలు లభిస్తాయి. ఇక్కడ నుండి మందపల్లికి వెళదాం రండి. ఈ రహదారి వచ్చి అమలాపురం రావులపాలెం జాతీయ రహదారి 216E. మన రహదారి ప్రక్కన గల ఈ కాలువ వచ్చి లొల్ల ముక్తేశ్వరం ప్రధాన పంట కాలువ. ఈ రహదారి మొత్తం ఒకవైపున కాలువ, మరొక వైపున పంట పొలాలతో ఉంటుంది. అలాగే రహదారికి ఇరువైపులా గుబురుగా చెట్లు ఉంటాయి. అలాగే ఇక్కడ కాలువ దాటడానికి బ్రిడ్జిలతో పాటు ఇలాంటి చిన్న బల్లకట్లు కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు వచ్చే ఊరు మందపల్లి. మన దేశంలోని ప్రముఖ శనీశ్వర స్వామివారి ఆలయాలలో ఈ మందపల్లి శనీశ్వర స్వామివారి ఆలయం కూడా ఒకటి. జాతకాల ప్రకారం వచ్చే వివిధ రకాల శని దోషాల నివారణకు ఇక్కడి స్వామివారిని దర్శించుకుని తైలాభిషేకాలు జరిపించుకుంటారు. శనివారం, సోమవారం, శని త్రయోదశి పర్వదినాలలో మందపల్లి గ్రామంలోని మందేశ్వర స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు.
ఇక ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం శనీశ్వరుడు తనకు కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడం కోసం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారని స్థల పురాణం. శని దోషాలు లేనివారు కూడా ఇక్కడి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో స్వామివారి పేరు మందేశ్వర స్వామివారు, అమ్మవారి పేరు పార్వతి. ఈ ఆలయంలో మందేశ్వర స్వామివారు ఈ విధంగా ఉంటారు, మీరు దర్శించుకోండి. మందపల్లి గ్రామానికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులు, ఆటోలు సమీప పట్టణమైన రావులపాలెం నుండి అందుబాటులో ఉంటాయి. మందపల్లి మందేశ్వర స్వామివారి దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం మందపల్లి సమీపంలోని ఏనుగుమహల్ గ్రామంలో గల శ్రీచక్ర మహామేరు ఆలయం. ఈ ఆలయం మందేశ్వర స్వామివారి ఆలయం నుండి దాదాపుగా 400 మీటర్ల దూరంలో ఉంటుంది. పదండి శ్రీచక్ర మహామేరు ఆలయానికి వెళదాం. ఇదే శ్రీచక్ర మహామేరు ఆలయం. ఇక్కడి ఆలయ గోపురం కూడా శ్రీచక్రం రూపంలో ఉంటుంది. ఇక్కడి గర్భాలయంలో లలిత మహా త్రిపుర సుందరి అమ్మవారు పెద్ద శిలా శ్రీచక్ర రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారిని మీరు దర్శించుకోండి. 1983లో ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయిన పద్మశ్రీ గ్రహీత శ్రీ ప్రణవానంద గారు తన తపశ్శక్తిని ధారపోసి శ్రీచక్రం ప్రతిష్ఠించారు. ఈ ఆలయం కొత్తపేట మండలంలోని మందపల్లి ఏనుగుమహల్ సమీపంలో ఉంటుంది. మందపల్లి గ్రామంలోని మందేశ్వర స్వామివారిని, ఏనుగుమహల్ గ్రామంలోని శ్రీచక్ర మహామేరు ఆలయం దర్శించుకున్న తరువాత మనం దర్శించబోయే మరొక ఆలయం కేదార్లంక గ్రామంలో కొలువు తీరు ఉన్న శ్రీ ధనమ్మ అమ్మవారి ఆలయం. ఈ ఆలయం మందపల్లి గ్రామం నుండి దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏనుగుమహల్ వద్ద గల ఈ కాలువ బ్రిడ్జ్ దాటి వెళితే రావులపాలెం నుండి అమలాపురం వైపు వెళ్ళే ప్రధాన రహదారి వస్తుంది. ఇక్కడ నుండి ఎడమవైపుకు 6 కిలోమీటర్ల దూరం వెళితే కేదార్లంకలోని ధనమ్మ అమ్మవారి ఆలయం చేరుకోవచ్చు. పదండి వెళదాం. ఇది వచ్చి కొత్తపేట గ్రామం. ఇక్కడ ఎడమవైపున గల ఈ బోడిపాలెం వంతెన దాటితే కేదార్లంక గ్రామం వస్తుంది. ఈ బ్రిడ్జ్ చాలా పురాతన కాలం నాటి ఇనుప బ్రిడ్జ్. ఇవన్నీ లంక గ్రామాలు, అంటే గోదావరి గొట్టును ఆనుకొని గోదావరి పాయల మధ్య ఉన్న చిన్న చిన్న గ్రామాలు. ఇప్పుడు వచ్చేది ధనమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయం వద్ద అతిపెద్ద మర్రి చెట్టు ఉంటుంది. పూర్వం ఈ చెట్టు చాలా గుబురుగా ఉండేది. ఈ ఆలయంలో అమ్మవారు స్వయం వ్యక్తంగా వెలిశారు. మంగళవారం, ఆదివారాలలో ఈ ఆలయం చాలా రద్దీగా ఉంటుంది. భక్తులు ఇక్కడకు వచ్చి వంటలు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ప్రసాదంగా స్వీకరిస్తారు. ధనమ్మ మహాలక్ష్మి అమ్మవారిని మీరు దర్శించుకోండి. కేదార్లంక గ్రామంలోని ధనలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాత మనం వెళ్ళే తర్వాతి గ్రామం పలివెల. ఇక్కడ నుండి మరలా బోడిపాలెం వంతెన వద్దకు వెళ్ళి అక్కడ నుండి పలివెల గ్రామంలోని శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామివారి ఆలయానికి వెళదాం రండి. ఇది వచ్చి బోడిపాలెం వంతెన సెంటర్. ఇక్కడ నుండి ఈ కమాన్ గుండా వెళితే అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయానికి వెళతాం. అదే కుడివైపు మార్గంలో వెళితే పలివెల గ్రామం వస్తుంది. పదండి వెళదాం. ఇక్కడ నుండి కొత్తపేట ఊరు మొదలవుతుంది. కోనసీమలో సంక్రాంతి సమయంలో జరిగే కొత్తపేట ప్రభల తీర్థంలో ప్రభలు ఈ రహదారి గుండా ఊరేగింపుగా వెళతాయి. కొత్తపేటలోని ఆలయాల నుండి ఆయా ప్రభలు ఆయా ఆలయాల ఉత్సవ మూర్తులతో ఈ రహదారిలో భారీ ఊరేగింపుగా వెళతాయి. ఇది కొత్తపేట మెయిన్ సెంటర్. దీని తర్వాత వచ్చేది కొత్తపేట హై స్కూల్. ఊరేగింపుగా వచ్చిన ప్రభలు అన్నీ ఈ హై స్కూల్ గ్రౌండ్ వద్దకు చేరుకోవడంతో ప్రభల ఊరేగింపు ముగుస్తుంది. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే వాడపాలెం మీదుగా వానపల్లి, అయినవిల్లి వెళతాం. ఇప్పుడు మనం ఇక్కడ నుండి కుడివైపుకు వెళదాం. ప్రభల ఊరేగింపు పూర్తయిన తర్వాత హై స్కూల్ గ్రౌండ్లో తీర్థం, భారీ మందుకాల్పు జరుగుతాయి. ఈ రహదారిని అమలాపురం రావులపాలెం ప్రధాన రహదారి అంటారు. ఇప్పుడు వచ్చేది పలివెల వంతెన. ఇది వచ్చి లొల్ల అమలాపురం ప్రధాన పంట కాలువ. ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే అమలాపురం వస్తుంది. అదే కుడివైపుకు వెళితే పలివెల గ్రామం వస్తుంది. ఈ ఆలయం కోనసీమలోని పురాతనమైన శివాలయాలలో ఒకటి. ఇప్పుడు వచ్చేది పలివెల శివాలయం.
ఎదురుగా వెళితే గంటి గ్రామం వస్తుంది. ఇదే పలివెల శివాలయం. ఈ ఆలయం చాలా పురాతనమైనది. 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని కాలంలో ఈ ఆలయం నిర్మించారు. అగస్త్య మహర్షి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు. వ్యసనాలకు బానిస అయి తనని శరణు వేడిన పూజారిని రాజు నుండి కాపాడడానికి శివుడు కొప్పుతో వెలిసిన క్షేత్రం ఈ పలివెల ఉమా కొప్పేశ్వర స్వామివారి ఆలయం. స్వామి అమ్మవారిని మీరు దర్శించుకోండి. ఈ ఆలయం రాతి స్తంభాలతో ఉంటుంది. ప్రధాన ఆలయ మండపానికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ఈ ఆలయంలో పురాతన కాలం నాటి ఆనవాళ్లు చాలా ఉంటాయి. అమలాపురం లేదా రావులపాలెం వైపు నుండి వచ్చేవారు పలివెల వంతెన వద్ద దిగి ఆలయానికి చేరుకోవచ్చు. పలివెల గ్రామంలోని ఉమా కొప్పు లింగేశ్వర స్వామివారి ఆలయం దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం వానపల్లి గ్రామంలో కొలువు తీరు ఉన్న శ్రీ పళ్ళాళమ్మవారి ఆలయం. ఇప్పుడు మనం ఇక్కడ నుండి కొత్తపేట హై స్కూల్ జంక్షన్ వద్దకు వెళదాం. ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే ముందుగా వాడపాలెం గ్రామం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే వానపల్లి గ్రామం వస్తుంది. ఈ రహదారి కొత్తపేట బోడుపాలెం వంతెన నుండి మొదలు అవుతుంది. ఐనవిల్లి దేవస్థానం కమాండ్ గుండా వస్తే ఈ రహదారిలోకి వస్తాము. పలివెల నుండి వానపల్లి వచ్చి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ హరిదాసులు ఇలా బండిపై హరినామ సంకీర్తన చేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చే ఊరు వానపల్లి. ఈ గ్రామంలో పళ్ళాళమ్మవారి ఆలయం ఉంటుంది. కాలువవార ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే ఆలయం వస్తుంది. వివిధ రంగులతో ఆలయ గోపురాలు ఉంటాయి. సీతారాముల వనవాస సమయంలో సీతాదేవి ఇక్కడి అమ్మవారిని పూజించినట్లు ఆలయ స్థల పురాణం. ఇక్కడి అమ్మవారు నక్కను తొక్కిపెట్టి ఉంటారు. అందువల్ల ఈ అమ్మవారి దర్శనం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అని ఇక్కడి వారి నమ్మిక. ఈ ఆలయంపై పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. రావులపాలెం నుండి మొనమళ్ళ వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సులో వానపల్లి ఆలయం వద్ద దిగి ఈ ఆలయం చేరుకోవచ్చు. వానపల్లి రహదారి మధ్యలో ఒక లింగం ఉంటుంది. ఇది వచ్చి పోతురాజు అమ్మవారి తమ్ముడు. అమ్మవారి స్థల పురాణం ప్రకారం పోతురాజు ముక్తేశ్వరం శివాలయం దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తుండగా తెల్లవారింది. అందువల్ల రహదారి మధ్యలో శిలారూపంలో ఉండిపోయారు. వానపల్లి పళ్ళాళమ్మవారి దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం ఆదిగణపతి ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం వానపల్లి నుండి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఐనవిల్లి చెరువు. ఇది దాటి వెళితే ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం వస్తుంది. ఇదే ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం. బస్సులో వచ్చేవారు ఆలయం వద్ద బస్ దిగవచ్చు. రాజమహేంద్రవరం నుండి రావులపాలెం వైపు వచ్చే మొరమళ్ళ బస్సులు అన్నీ ఇక్కడ ఆగుతాయి. ఈ ఆలయంలో వినాయక స్వామివారితో పాటుగా అనేక ఉపాలయాలు ఉంటాయి. వినాయక స్వామివారి దర్శనం తర్వాత వాటిని కూడా దర్శించుకోండి. శ్రీపాద శ్రీవల్లభుల కాలంలో జరిగిన యజ్ఞంలో స్వర్ణ గణపతి స్వయంగా వచ్చి ఆహుతులు స్వీకరించారు. ఆ విధంగా ఈ స్వామివారు ఇక్కడ వెలిసినట్లు ఆలయ స్థల పురాణం. ఈ ఆలయంలో గణపతి హోమం చాలా పవర్ఫుల్. అలాగే ఒక కొబ్బరికాయ కొట్టి స్వామివారికి మీ కోరికను చెబితే నెరవేరుతుంది అని ఇక్కడి వారి నమ్మిక. స్వామివారిని మీరు దర్శించుకోండి. ఈ ఆలయంలో ప్రతిరోజు అభిషేకాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, హోమాలు, వాహన పూజలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో అన్నప్రసాద వితరణ కూడా అందుబాటులో ఉంది. భక్తుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్న ప్రసాద వితరణ చేస్తారు. ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామివారి దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం ముక్తేశ్వరం గ్రామంలో కొలువు తీరు ఉన్న శ్రీ క్షణ ముక్తేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది. రాతి స్తంభాలతో పెద్ద నందితో ఆలయం ఉంటుంది. స్వామి అమ్మవార్లను మీరు దర్శించుకోండి. ఈ ఆలయాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించారు. ఇక్కడి స్వామివారి దర్శనం వల్ల క్షణంలో ముక్తి లభిస్తుందట. ముక్తేశ్వరం గ్రామంలో కొలువు తీరు ఉన్న శ్రీ క్షణ ముక్తేశ్వర స్వామివారి ఆలయం దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం కొండలేశ్వరం. ఈ ఆలయం ముక్తేశ్వరం నుండి దాదాపు 29 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇప్పుడు వచ్చేది ముమ్మిడివరం హైవే బైపాస్. ఇక్కడ నుండి ఎడమవైపుకి వెళితే మురమళ్ళ యానం వస్తాయి. అదే కుడివైపుకి వెళితే అమలాపురం వస్తుంది. ఇది వచ్చి కత్తిపూడి ఒంగోలు జాతీయ రహదారి. దీని నెంబర్ 216. ఈ ఊరు పేరు 10వ మైల్ స్టోన్. ఇది వచ్చి టోల్గేట్. కోనసీమలోని మొదటి టోల్గేట్ ఇది. దీని పేరు అన్నంపల్లి టోల్ ప్లాజా. ఇప్పుడు వచ్చే ఊరు మురమళ్ళ. ఇది వచ్చి గోదావరి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జి దాటితే మురమళ్ళ వీరేశ్వర స్వామివారి ఆలయం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుండి కుడివైపున గల ఈ రహదారిలో వెళితే కుండలేశ్వరం వస్తుంది. ఈ రహదారి ఇరుకుగా ఉంటుంది. ఒకవైపున గోదావరి లంక, మరొక వైపున పంట కాలువలు ఉంటాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి. కుండలేశ్వరం కోనసీమలోని ప్రముఖ శివాలయాలలో ఒకటి. చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రవచనంలో చెప్పిన తర్వాత రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తున్నారు. అంతకుముందు కూడా ఈ ఆలయం చాలా పవర్ఫుల్ ఆలయం. ఈ రహదారిలో వెళుతున్నప్పుడు మధ్యలో చిన్న చిన్న బ్రిడ్జిలు దాటుకుంటూ వెళ్ళాలి. రాత్రి సమయంలో వెళ్ళేవారు జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ ఆలయం మురమళ్ళ నుండి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు వచ్చేది కుండలేశ్వరం రేవు. ఇది వచ్చి పుష్కరాల రేవు. ఇక్కడ గోదావరి మాత ఆలయం, నాగశిలలు ఉంటాయి. అలాగే ఒక శివలింగం, పెద్ద నంది కూడా ఉంటుంది. పుష్కరాల సమయంలో ఇవి స్నానాల రేవులు. ప్రస్తుతం ఇక్కడ రేవు లేదు. అందువల్ల ఇక్కడ దిగి స్నానాలు చేయకూడదు. ఇప్పుడు గోదావరి పుష్కర్ ఘాట్ నుండి కుండలేశ్వరం గ్రామానికి వెళదాం రండి. ఈ కాల్వా బ్రిడ్జి దాటి వెళితే కుండలేశ్వరం వస్తుంది. ఇక్కడ మరొక ఆలయం కూడా ఉంది. వీటిలో ఒకటి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం, రెండవది ఆంజనేయ స్వామివారి ఆలయం. ఇక్కడ అతిపెద్ద ఆంజనేయ స్వామివారి విగ్రహం కూడా ఉంటుంది. దర్శించుకోండి. ఇక్కడ నుండి ముందుకు వెళితే కుండలేశ్వరం ఆలయం వస్తుంది. ఈ ఆలయం చాలా రద్దీగా ఉంటుంది. చిన్న గ్రామంలో చాలా వాహనాలతో హడావిడిగా ఉంటుంది. ఈ ఆలయం ముందు ఒక పెద్ద శివుని విగ్రహం ఉంటుంది. ఇక్కడ గల ద్వారం గుండా ముందుకు వెళితే ఆలయంలోనికి వెళతాము. ఈ ఆలయంలో కుండలేశ్వర స్వామివారితో పాటుగా కొన్ని ఉపాలయాలు కూడా ఉంటాయి. కుండలేశ్వర స్వామివారిని మీరు దర్శించుకోండి. కాశీ దర్శించుకోబోయేవారు ముందుగా ఈ కుండలేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని అంటారు. అలాగే దేవతల కోసం గోదావరిలో మరొక ఆలయం కూడా ఉందట. కుండలేశ్వరంలోని కుండలేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం దర్శించుకోబోయే ఆలయం మురమళ్ళ గ్రామంలో కొలువు తీరు ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం. ఇప్పుడు ఇక్కడ నుండి మురమళ్ళ గోదావరి బ్రిడ్జి వద్దకు వెళదాం రండి. ఈ గోదావరి బ్రిడ్జిని దాటిన తర్వాత మురమళ్ళ గ్రామం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే మురమళ్ళ వీరేశ్వర స్వామివారి ఆలయం వస్తుంది. ఇప్పుడు వచ్చేది స్వామివారి ఆలయం. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే కేసనకుర్రు శివాలయం వస్తుంది. ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళితే స్వామివారి ఆలయం వస్తుంది. ఈ ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం నిత్య కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ కళ్యాణం జరిపించుకున్న వారికి త్వరగా వివాహం జరుగుతుంది అని విశ్వాసం. దక్షయజ్ఞం స్థల పురాణంతో గల ఈ ఆలయం చాలా పవర్ఫుల్. ఇక్కడ స్వామి అమ్మవార్లు ఈ విధంగా ఉంటారు. మీరు దర్శించుకోండి. ఇదే ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకుడు నరసింహ స్వామివారు కొలువుతీరి ఉంటారు. అలాగే ఆలయానికి ముందు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో కూడా నిత్యాన్నదానం ఉంది. మురమళ్ళ వీరేశ్వర స్వామివారి ఆలయ దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం కేసనకురు గ్రామంలో కొలువు తీరు ఉన్న శ్రీ వ్యాసేశ్వర స్వామివారి ఆలయం. మురమళ్ళ నుండి కేసనకురు వచ్చి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామానికి వెళ్ళే మార్గం చుట్టూ చెట్ల మధ్య చాలా బాగుంటుంది. కేసనకురు గ్రామంలో చెరువు వద్ద అతిపెద్ద సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహం కూడా ఉంటుంది. మీరు దర్శించుకోండి. ఇక్కడి శివలింగం వ్యాసునిచే ప్రతిష్ఠించబడినది. ఆలయ స్థల పురాణం ప్రకారం వ్యాసుడు కాశీ నుండి గోదావరి తీరానికి వచ్చి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి కాశీతో సమానమైన క్షేత్రంగా చేద్దామని అనుకున్నారు. అప్పుడు కాశీ అనేది ఒకే క్షేత్రం ఉండాలని, ఈ క్షేత్రం వ్యాసుని పేరుతో కాశీతో సమానమైన క్షేత్రం అవుతుంది అని
పరమేశ్వరుడు అమ్మవారు వరం ఇచ్చారట. ఇక్కడి స్వామివారిని మీరు దర్శించుకోండి. కేసనకూరు గ్రామంలోని శివాలయ దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం గుత్తెనదీవి గ్రామంలో కొలువు తీరి ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయం మరియు ఉమా రాజేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం కేసనకూరు నుండి దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడకు చేరుకోవాలంటే మనం ముందుగా కేసనకూరు నుండి మొరమళ్ళ మెయిన్ రహదారికి చేరుకోవాలి. ఇక్కడ నుండి యానం వైపు వెళితే ఎదురులంక గోదావరి బ్రిడ్జి వస్తుంది. ఇక్కడ అతిపెద్ద పంచముఖ ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంటుంది. ఈ గోదావరి బ్రిడ్జి దాటితే యానాం వస్తుంది. ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే ఎదురులంక తర్వాత గుత్తెనదీవి గ్రామాలు వస్తాయి. ఇదే గుత్తెనదీవి ఆలయం. ఈ ఆలయాన్ని గౌతమ మహర్షి ప్రతిష్ఠించారు. గుత్తెనదీవి ఆలయాల దర్శనం తర్వాత తిరిగి ఎదురులంక గోదావరి బ్రిడ్జి వద్దకు వచ్చి ఇక్కడ నుండి అమలాపురం వెళదాం రండి. రావులపాలెం నుండి బయలుదేరి అమలాపురం చేరుకోవడంతో కోనసీమలో మన 2వ రోజు టూర్ పూర్తయింది. మరొక వీడియోలో అమలాపురం నుండి అంతర్వేది వరకు గల ఆలయాలను దర్శిద్దాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.